నియోజకవర్గంలో సమస్య అనే మాట కూడా కనిపించకుండా చేయడమే ప్రధాన కర్తవ్యమని నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఈ మేరకు మున్సిపల్ గెస్ట్ హౌస్ లో మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ ఎంఆర్ఓ మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని డంపింగ్ యార్డుపై ప్రజల నుండి అనేకమైన ఫిర్యాదులు వస్తున్నాయని 10 రోజుల సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు సూచించారు. ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. అదే సమయంలో తాగునీరు ఒక్క పూట మాత్రమే ఇస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 2 పూటలా తాగునీరు ఇచ్చేలా చొరవ చూపాలన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు లేక చీకట్లు అలుముకున్నాయని అన్ని ప్రాంతాల్లో కూడా లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇదైతే మున్సిపాలిటీకి కొంత ఆదాయం 100 కోట్లు మనం టార్గెట్ పెట్టుకుంటే ఎవరో తోచింది వాడు మనం అందరికీ అడిగి సహకారం ఇంకా అంటే వాళ్ళ మున్సిపాలిటీకి ఏమవుతుందంటే ప్రతి నెల ₹1 కోటి శాలరీస్ ఏమవుతుంది. మరి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచిన 5 ఏళ్ళుగా జరిగిన అవినీతి దుర్మార్గాలు కూడా మీరు చూసే ఉంటాయి. దీనివల్లే ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రభుత్వం వల్ల అధికారులకు కూడా చెడ్డ పేరు రావడం జరిగింది. దీన్ని కూడా మనం సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి మొత్తం కూడా ఎక్కడైతే మైనింగ్ చేసిన 14 ఎకరాలు ఉందో దాన్ని క్లీన్ చేద్దాం. అది మన బాధ్యత తీసుకోవాలి. దాన్ని ఏదో విధంగా మీరు ఒక ఆర్డర్ పెట్టి మన ఆర్టీఓ గారు కూడా చెప్పారు, నేను ఎంఆర్ఓ గారి వాళ్ళతో ఇది ఇమ్మీడియట్గా నాకు ఈ 10 రోజులు అయిపోవాలి. వాళ్ళు కమిషనర్ గారు అది ఇమ్మీడియట్గా మనకి ఈ 10 రోజులు అయిపోవాల్సింది. ప్రైవేట్ ల్యాండ్ అయినా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఆ పేరు చేస్తే నేను కూడా వాళ్ళకి ఎస్టిమేట్ చేస్తాను. ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. అంటే ప్రైవేట్ వాళ్ళ పరంగా ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇది ఇమ్మీడియట్గా ఎంతో ఏళ్ళుగా ఉన్న సమస్య కాబట్టి దీనికి డెవలప్ చేయాలి. మేడం గారు ఉన్నారు, మీరు ఉన్నారు కాబట్టి చేసి పెట్టాలి. ఈ డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేసి దాంట్లో వేద్దాం. చాలా బాగుంటుంది. అది ఇవేంటి మనం చేయాల్సింది. అదొకటి ప్రధాన సమస్య. రెండో సమస్య మన మంచినీళ్ళ సమస్య. 2 పూట్ల మంచినీళ్ళు చూడాలి. ఇప్పుడు వర్షాలు లేని కారణంగా మరి మైనింగ్ చేసిన తర్వాత గుంటలకి వదిలేస్తే అది వాళ్ళ బాధ్యత రాజ్యంగా వదిలేసి వెళ్ళిపోతారు మైనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రోడ్లు వేస్తూ ఉంటారు. ఎక్కువ ఎల్ఐటి వాళ్ళు పెద్దవాళ్ళు రోడ్లకు మట్టి దూకుంటారు. కారణంగా ఎక్కువ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ల్యాండ్ ఇక్కడ ఉందని తెలియదు. దాన్ని ఏ విధంగా ఉందో కూడా తెలియదు. ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు పిల్లలు ఆ నీళ్ళలో కూడా చనిపోయినా కానీ గేదెలు చనిపోయినా ఇబ్బందులు కాబట్టి దీన్ని మనం ఆక్యుపై చేసుకొని గవర్నమెంట్ పరంగా దీన్ని ఆక్యుపై చేసుకోవాలి. ప్రైవేట్ ల్యాండ్ అయినా కానీ మన జీవో ఉందానికి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ప్రధాన సమస్య ఏంటంటే డంపింగ్ యార్డ్ ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. మరి ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి మొత్తం కూడా ఎక్కడైతే మైనింగ్ చేసిన 14 ఎకరాలు ఉందో దాన్ని క్లీన్ చేద్దాం. అది మన బాధ్యత తీసుకోవాలి. దాన్ని ఏదో విధంగా మీరు ఒక ఆర్డర్ పెట్టి మన ఆర్టీఓ గారు కూడా చెప్పాను, నేను ఎంఆర్ఓ గారి వాళ్ళతో ఇది ఇమ్మీడియట్గా నాకు ఈ 10 రోజులు అయిపోవాలి. మనకు కమిషనర్ గారు అది ఇమ్మీడియట్గా మనకి ఈ 10 రోజులు అయిపోవాల్సింది. ప్రైవేట్ ల్యాండ్ అయినా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఆ పేరు వెళ్తే నేను కూడా వాళ్ళకి ఎస్టిమేట్ చేస్తాను. ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. అంటే ప్రైవేట్ వాళ్ళ పరంగా ఇబ్బంది లేకుండా చేస్తారు. ఇది ఇమ్మీడియట్గా ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్య కాబట్టి దీన్ని మీరు డెవలప్ చేయాలి. మేడం గారు ఉన్నారు, మీరు ఉన్నారు కాబట్టి ఇది చేసి పెట్టాలి. ఈ డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఏం కావాలి. చాలా బాగుంటుంది. అది ఇమ్మీడియట్ మనం చేయాలి. అదొకటి ప్రధాన సమస్య. రెండో సమస్య మన మంచినీళ్ళ సమస్య. 2 పూట్ల మంచినీళ్ళు చూడాలి. ఇప్పుడు వర్షాలు లేని కారణంగా మరి లక్ష్మీపురం ట్యాంక్ కూడా పూర్తిగా లేదు. వచ్చే నీళ్ళు కూడా 2 పూట్ల 1 పూటే వస్తుంది. కొన్ని శివారు ప్రాంతాల్లో నీటి సమస్య బాగా ఉంది కాబట్టి వీలైన వాటికి మంచినీటి సమస్య మనం పరిష్కారం చేయాలి. మరి మన కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి సమస్యలనే వాళ్ళకి బాగా తెలుసు. అందుకని వారు కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా మాజీ మున్సిపల్ కమిషనర్స్ కూడా చాలా మంది, కౌన్సిలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వారు కూడా సమస్యలు తెలుసు. తప్పనిసరిగా ఈ మంచినీటి సమస్య పరిష్కరించాలి. తర్వాత శానిటైజేషన్ సార్. మరి మెయిన్ రోడ్లు వినుకొండ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, గుంటూరు రోడ్డు